గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈనాటి ముఖ్య శీర్షిక మహాకుంభమేళా. మహాకుంభమేళాలో ఎంతోమంది సాధువులు, సత్పురుషులు, యోగులు, అఘోరి బాబాలు, నాగ సాధువులు అందరూ కూడా అందులో ప్రయాగలో స్నానమాచరించడం మనకు ఈ జన్మలో మనం చూస్తున్నాం కాబట్టి పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఈ యొక్క భారతావనిలో మనం జన్మించినందుకు ముందుగా భారత మాతకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ భారతావనిలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎంతో పుణ్యనదులు. అయితే ఈ యొక్క అఘోరి బాబాలు, నాగ సాధువులు, మరి ఎంతోమంది సిద్ధపురుషులు, యోగులు అందరూ కూడా ఈ యొక్క నదీ సంగమంలో, ప్రయాగ నదీ సంగమంలో స్నానం ఆచరించడం అనేది ఎంత గొప్ప అనేటువంటి కార్యక్రమం అంటే మన కళ్ళకు మనకు కనపడుతూనే ఉంది. నభూతో నభవిష్యతి. మనం ఈ జన్మలో 145 సంవత్సరాల తర్వాత ఇట్టి దృశ్యాన్ని మనం చూడగలమా? మన ఈ జన్మ ఎంత, ఈ జన్మలో మనం ఎంత పుణ్యం చేసుకున్నామండి. ఇప్పుడు మనందరం కూడా మీడియా ద్వారా మనం ఎంత ఆనందంగా తిలకిస్తున్నాం. కాబట్టి ముందుగా మీడియా మిత్రులకు మరియు భారత ప్రభుత్వంను కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? కొన్ని వేల మంది, కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కోట్ల మంది ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి ఏమైనా ఊరు ఎక్కడన్నా ఉందా పలానా ఊర్లో ఉన్నారని? మనం కేదారినాథ్, బద్రీనాథ్, హిమాలయ ఈ కొండల్లో నిరంతర తపస్సు చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అర్ధ కుంభమేళా కానీ కుంభమేళా కానీ దర్శనం ఇస్తారు. మనం ఎంత పూర్వజన్మ సుకృతం చేసుకుంటే ఈ జన్మలో మనం చూడగలుగుతున్నాము. అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళు, షట్చక్రాలు కూడా వాళ్ళు యాక్టివేట్ చేసినటువంటి మహానుభావులు, యోగ పురుషులు. అయితే వాళ్ళ మాత్రమే స్నానం చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తారా అని కూడా ప్రశ్న చేసుకున్నట్టయితే వీళ్ళు ఒక్కరే చేసుకోవట్లేదండి. మనం మహావతార్ బాబా, మరి ఎంతోమంది రాఘవేంద్ర స్వామి, మరి బ్రహ్మంగారు, మరి అనేక మంది, కొన్ని వేల మంది జీవ సమాధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్నానం ఆచరిస్తారండి. అది ఎలాగా? అదే కుదురుతుంది. అయితే జీవ సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి శక్తియుక్తితోటి ఏదైతే బ్రహ్మముహూర్తం ఉందో ఆ సమయంలో వెలుగు రూపంలో వచ్చి స్నానం ఆచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనకు తెలియదు. అందు గురించి ఆ సమయంలో అక్కడ స్నానం ఆచరించే ప్రతి ఒక్కరిని కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఎంతోమంది వాళ్ళు దర్శనమిస్తారు. కాబట్టి రాత్రనక పగలనక వాళ్ళు నిరంతరం కూడా ధ్యాన ప్రక్రియలో మునిగి తేలుతున్నటువంటి సిద్ధ పురుషులు, యోగులు వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్ని విన్యాసాలు జరుగుతున్నది చూసాం కదా. నిప్పు మీద పరిగెత్తున్నారు, మరి ఒక ఆయన శూలంతో పొడుసు చేస్తున్నారు, వాళ్ళకు బ్లడ్ రావట్లేదు. మరి ఎన్ని వాళ్ళు ఉన్నటువంటి శక్తులు ఉన్నాయండి. కాబట్టి అటువంటి సిద్ధ పురుషుల్ని మనం చూడడం ఎంత అదృష్టం. కాబట్టి మీడియా మిత్రులారా, వీళ్ళందరినీ కూడా చూపించండి. మీడియా మిత్రులు కవర్ చేయండి, యూట్యూబర్స్ కవర్ చేయండి.
వాళ్ళందరి యొక్క విశేషాలను మనకు తెలియపరచండి. వాళ్ళు పీఠాధిపతులు అంటారు దాన్ని, అఖాడాలంటే పీఠాధిపతులు. కాబట్టి అఖాడాల నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద యోగులందరూ కూడా అక్కడ స్నానం ఆచరిస్తున్నారు. కోట్లు ఆ కోట్ల మందిని మనం తరిస్తున్నాం చూసి. ఇంకొక జన్మ లేదండి, ఉందో తెలియదు. మరి అటువంటప్పుడు ఉందో లేదన్నప్పుడు కనీసం చూడడానికైనా స్పర్శనం దర్శనం పుణ్యం కదా. మరి స్పర్శించడానికి మనం అవకాశం లేదు, కనీసం దర్శించడానికైనా నేడు ఈ యొక్క టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా మనం ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్లో చూస్తుంటారు. మంచి విషయాలను చూడడానికి ఉపయోగించుకోవాలంటే మంచిది. కాబట్టి అమితంగా ఉపయోగించకుండా దాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ఉపయోగించండి. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాకుంభమేళా యొక్క సిద్ధపురుషుల యొక్క, ఆ యోగుల యొక్క, అఘోరీలు, నాగసాధువులు వీళ్ళందరి యొక్క విన్యాసాలన్నీ కూడా మాకు చూపించండి నాయన. మీరు దీనివల్ల మీకు కూడా పుణ్యం లభిస్తుంది. పుణ్యం మీరు కూడా మూట కట్టుకుంటారు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీన్ని అందరికీ తెలియపరిచినట్టయితే మీకు పుణ్యము, మీరు పుణ్యం మీకు మిగిలిన వాళ్ళందరూ కూడా చూసి తరిస్తారు. కాబట్టి ఈ యొక్క సాధువులు, సత్పురుషులు, అఘోరీలు మళ్ళీ 45 రోజుల తర్వాత ఎలా వెళ్తారో ఎవ్వరికీ తెలియదే, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదే. మరి ఇటువంటి సిద్ధపురుషుల యొక్క దర్శనం మనం పూర్వజన్మ సుకృతం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.